అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్టి ముచ్చులు తయారున్నాయి. చెల్ల సుషేదం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. భగీరథను ఇంటోలే తెచ్చి అప్పచెప్పాలనా సారు? సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రేవంత్ రెడ్డి తీరు. పెట్రోల్ రేట్లు పెంచి మీరే సైకిళ్ళ మీద వస్తురుగా. బీజేపీ వాళ్ళ స్టంట్లు చూసి పరిశాన్ అవుతుంది దేశం పురాగా. సర్దిడాబా తెచ్చుకుంటుండట దళపతి. సెక్రటేరియట్ల చూసి షాక్ అవుతురట సీఎం పద్ధతి. మంచి పనులు చేస్తేందుకైనా మైండ్ పని చేస్తుందో లేదో తెలియదు కానీ అదే ఏదన్నా చెడగొట్టు పని చేయాలంటే మాత్రం బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. మన దొంగసార్లకు పోలీసులు ఎంతెంత పోతం పెట్టినా అంతకు మించి అన్నట్టు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అరే గీసోంటి తెలివేదో చదువుల చూపించి బాగుపడ్డా అయిపోగదరా మీ తెలివిదెల్లారా. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు మన దొంగవాడిన టెక్నాలజీని చూసి టెక్నాలజీ అనక తప్పది మీకు. సుడుర్రి మనోడు మందు బాటిల్లు ఏడదాసి స్మగ్లింగ్ చేస్తుండో. ధన్బాద్ నుంచి పాట్నా పోయే గంగా దామోదర్ ఎక్స్ప్రెస్ రైల్లా మరి ఎప్పటి సంధి సాగుతుందో ఈ దొంగతనం గాని. రైల్ బోగిల సీలింగ్ ప్యానెళ్లను తీసి ముద్దుగా ఫ్రిడ్జ్లో చదిరినట్టే చదిరిండు బీర్లను. బీహార్లో మందు పెట్టిరు కదా, ఇక మందు బాబుల కుత్తుకెళ్ళి దడపనీకే పాపం మస్తు కష్టపడి తీసుకుపోతుంటే పోలీసులకు అనుమానం వచ్చి బండారం అంతా బయటపడ్డది. సీలింగ్ ఇప్పి చూస్తే పోలీసుల కండ్లు బయర్లు గమ్మేటట్టు తీసినా కొద్ది వెళ్తానే ఉన్నాయట బీర్లు. ఇక అది చూసి నీ తెలివికి జోహార్లు బెటా, చలో పోలీస్ స్టేషన్, నీకు అత్యంత లేచి సన్మానం చేయవలసిందని పట్టుకపోయిరట. ఇదంతా సోషల్ మీడియాలో పెడితే ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్ చేయబట్టే. మాసొంటి మందు బాబుల కోసం ఆలోచించిన గుండె ఏం గుండెరా అది, ఆ గుండె బతకాలి అనుకుంటా మాట్లాడుతుర్రిగా. మామూలుగా షేన్లు శెల్కలల్లో పందులు ఎలకలు పడితే వీటికి ఇంత గడ్డి మందో లేకుంటే ఏమన్నా మందులో అన్నంలో పెట్టి పంటను కాపాడుకుంటారు రైతన్నలు. కానీ పావురాలకు అట్లా పెట్టి చంపలేం కదా. కర్రీ ఇరగకుండా పాము చావకుండా వీళ్ళు పావురాలని ఎట్లలో కొట్టిర్రు చూడరి. రాను రాను మోక చూస్తుంటే కాదేది అసాధ్యం ఏఐతోని అన్నట్టే ఉంది. అరే ఇలా తెలివి చూసి ఏఐని గిట్ల కూడా వాడొచ్చా అనిపిస్తుంది. పావురాలు వచ్చి ఇల్లంతా ఊకే గలీజ్ చేస్తుంటే వీటిని కొట్టలేం తిట్టలేమాయే నోరులేని పక్షులు ఏం చేస్తారు. అందుకే పెరుగుతున్న ఏఐ టెక్నాలజీని వాడి ఇట్లా ఏఐ వాటర్ గన్ ఒకటి తయారు చేసి బంగ్లా మీద ఇడిచిర్రు. అందులో పక్షులను గుర్తుపట్టి ఓ కెమెరాను పెట్టిర్రు. పక్షులు ఏమన్నా వచ్చి డాబా మీద వారుడే లేటు ఎంబటే ఏఐ వాటర్ గన్ను నీళ్ళతో రువ్వడిగా ఫైరింగ్ చేసి వీటిని ఎలా కొడుతుంది. ఇట్లా చేస్తే అటు పావురాలకేం కాదు, వీటి వల్ల గలీజు కాదు. భలే ఉందిలే ఆలోచన. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో పంచుకునే వరకల్లా చూసినోళ్ళు కూడా అర్రేవ్వా ఏమన్నా తెలివా ఇట్లా కూడా వాడతారా ఏఐ టెక్నాలజీని. ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడు అంటే ఇదే కావచ్చు పొర్రి అనుకుంటా మెచ్చుకుంటారు. దేశంలో ఇప్పటిదాకా ఏ సర్కారు ఉన్నా గానీ వాళ్ళు పెట్రోల్ రేట్లు పెంచంగానే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎప్పటి తీరే లడాయి చేసుడు, పబ్లిక్ కు తిప్పలు కాదా అని పంచాయత్ చేసి నిలబడి నిరసనలు చేసుడు కూడా కామనే. కానీ ఇప్పుడు గమ్మత్ ఏంటంటే పెట్రోల్ రేట్లు పెంచింది బీజేపీ అయితే అదే బీజేపీ లీడర్లు సైకిలు రిక్షాల మీద తిరుగుతుంటా సభ్య సమాజానికి సరికొత్త మెసేజ్ ఇస్తుర్రు. ఏ మాట కామాటే పూపాటోలు పుట్టించే కొత్త కొత్త కాన్సెప్ట్లు మోడీ సార్ మోపియేసే గమ్మతి గారడీలు ఎంత అర్థం చేసుకున్నా అర్థం కాకపోరు అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్ లేసుడే కాదు ఇగో ఇసంటి పాత వీడియోలను కూడా పని కట్టుకొని షేర్ చేస్తున్నాడు జనాలు. అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ పెట్రోల్ మీద 7 పైసలు పెంచితేనే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ లీడర్ వాజ్పేయి ఇట్లా ఎద్దుల బండి మీద పార్లమెంట్కి వచ్చి నిరసన చూపించిండు. కామన్ పబ్లిక్ బతుకును కాట్ల కలుపుతారా అనుకుంటా కన్నెర్ర చేసిండు. కానీ అలా అదే బీజేపీ పవర్లుండి పెట్రోల్ మీద రాత్రికి రాత్రి రప్పున 3 రూపాయలు పెంచి ముక్కు వెండుతున్నారు. ఇక్కడ గమ్మత్ ముచ్చట ఏంటంటే వాళ్ళే పెట్రోలు డీజిల్ రేట్లు పెంచి మళ్ళా ఆ పార్టీ లీడర్లే సైకిళ్ళు రిక్షాల మీద ప్రయాణం చేస్తున్నాం అనుకుంటా ప్రచారం చేసుకుంటారు చూడరి. దానికి మోడీ చెప్పిన పొదుపు మంత్రము ఖర్చు తగ్గించుకున్నాడు కాన్వాయ్ తక్కువ చేసుకుడు అని కోటింగులు వేసి పోటీల మీద పోస్టులు పెడుతున్నారు. వా ఇసుంటి ఇచ్చంత్రాల కాన్సెప్ట్లు చూపించాలంటే మీ తర్వాతనే ఇవ్వలేనా అని అనుకుంటా కమలం పార్టీ కార్యకర్తలను ట్యాగ్ చేసి మరీ పోస్టులు వేస్తారు కొందరు. అచ్చేదినో అనుకుంటా కుర్చీలో కూర్చొని 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యేదాకా రేలంగి మామయ్య లెక్క మంచిగా మాట్లాడి ఏమంట 3 రాష్ట్రాలకు గెలిచి ప్రమాణ స్వీకారం పండుగ అయిపోగానే ఆ ఫంక్షన్ కు కట్టిన పూలు కూడా వాడిపోక ముందే పూ పార్టీ సర్కార్ ఇట్లా పెట్రోల్ రేట్లు పెంచి పడేసిందిగా. మరి ఆయనతో పొదుపు పార్టీ బండ్లు బయట తీయకుర్రి ఖర్చులు తక్కువ చేసుకోరు అని చెప్పేది ఇంటలేరని మోడీ సార్ ఈ రేట్లు పెంచే ఐడియా చేయలేదుగా అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తారు సోషల్ మీడియాలో. బండి భాగీరథ్ పోక్సో కేసు చేయంగా వారం దినాల సంధి
పోక్సో కేసు అంటే ఏంది, అరెస్ట్ చేయాలనంటే ప్రాసెస్ ఏంది, ఏ సెక్షన్లు ఉంటాయి, తప్పించుకోవాలంటే ఏమేం కథలు పడతారు అనుకుంటా మస్తు తీర్ల కొత్త కొత్త ముచ్చట్లు పబ్లిక్ తెలిసినాయి కదా. కానీ ఇవే కాకుండా అదే పోక్సో కేసు కొత్తగా ఎన్ని ముచ్చట్లను ముంగటేసిందో, ఎన్ని లోపల దోస్తానుల్ని బయట పెట్టిందో, ఎవరికి సోపతన్నది కుల్లా చూపించేసింది. చూడుర్రి మీకే అర్థమవుతుంది. ఇన్ని దినాలు సందినొస్తున్న కొన్ని పుకార్లకి నిజమేనా కాదా అని నిచ్చే పబ్లిక్ వచ్చే అనుమానాలకి బండి భగీరథ్ పోక్సో కేసు క్లారిటీ ఇచ్చేసింది అని అనుకుంటా సోషల్ మీడియాలో కొత్త పోస్టులు షేర్లు అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీతోని ఎంత మిలాఖత్ అయిండో, ఇద్దరిది చీకటి దోస్తానే నేను వచ్చే వార్తల్ని ఏం దాకా నమ్మొచ్చో ఇక ఆ ముచ్చట కండ్లకు గట్టినట్టు క్లారిటీగా తెలిసిపోయింది అనుకుంటా కొందరు మాట్లాడితే, బీజేపీ లీడర్లు వాళ్ళ పార్టీల ఇంటోల్లో దగ్గరోల్లో నిందితుల లిస్టులుంటే రేప్ కేసుల్లో కూడా ఏ తీర్ల మతాన్ని గుంజి అసలు ముచ్చటను ఆగం పట్టించి సైడ్ చేస్తారో, సనాతనం ముసుగేసుకున్న కొందరు మైనర్ ఆడవిళ్ళ ఫోటోలు వీడియోలోని ఏ తీర్ల మనస్సాక్షి లేకుండా మందికి షేర్ చేసి ఇలువలు లేకుండా ఇగిలిస్తారో కూడా ఈ వారంలోనే తెలిసిపోయింది అనుకుంటా సురుకులు అంటిస్తున్నారు. అన్నిటికంటే మరీ ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని పేరు పోయిన ఛానళ్లు, పేరు మోసిన పేపర్లను పబ్లిక్ ఎంతగానో పట్టించుకునే బంద్ చేసి వీటిని లైట్ తీసుకున్నారో, మాకక్కడికి వచ్చేది కాకుండా వాళ్ళ సొంత మసాలా కలిపి వాళ్ళకు తగ్గట్టుగా వార్తల్ని వడ్డించుకునే ముచ్చట్లను మేం చూసుడెందుకని ఏ తీర్ల రియలైజ్ అయ్యిర్రు. పతంగి పార్టీ పరమ సనాతన మార్గాన్ని ప్రమోట్ చేసే బీజేపీకి బీ టీం అనుకుంటా ఇన్నేళ్ల సందినొచ్చే ముచ్చట్లలో ఎంత నమ్మొచ్చు అనేది కూడా కొంత ఎక్కువనే క్లారిటీ వచ్చిందని ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు. మీదికెళ్ళి నిన్న తెలంగాణకు అమ్మనైతా అని కొత్త పార్టీ పెట్టిన కొందరు లీడర్ అక్కలు అన్యాయమైందని కొట్లాడుతున్న ఆడవిళ్ళకు కాకుండా వాళ్ళ సొంత ఎజెండాతోని ఏ తీర్ల పక్క పార్టీ జెండాలకు సపోర్ట్ ఇస్తారనేది ఇంకొందరు ట్విట్టర్ జర్నలిస్టులు, యూట్యూబర్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని న్యూస్ యాప్లు పైసల కోసం ఎంత గడ్డిగా అరుస్తారు. బాధితుల తరపున కాకుండా ఆన్లైన్ పేమెంట్లను బట్టి ఆట ఆడతారనేది కూడా తెలిసిపోయింది. ఇట్లా ఒక్క పోక్సో కేసు ఇవన్నిటిని పబ్లిక్ ముంగట పెట్టి ఎవలేందని చూపించే ఓ రియాలిటీ చెక్ అయిందనుకుంటా అటు పొలిటికల్గా ఇటు మీడియా పరంగా సోషల్ మీడియాకి వెళ్ళి అన్ని తీర్ల కట్టల కామెంట్లు కానొస్తున్నాయి నిన్న. అలా ఇంకా రేపు ఈ కేసు చేయంగా ఇంకెన్ని కొత్త ముచ్చట్లు ఇట్లా ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతాయో చూడాలిగా. ఏమైనా కానీ మన సీఎం సార్ ఉన్నట్టు మాట్లాడతాడప్ప. ఇన్ని దినాల సంది బండి భగీరథ్ను పట్టుకుంటలేరు, పోలీసులు ఇంతగానో ఎందుకు ఆలస్యం చేస్తారు? ఆయనతో పిల్లగాడు దేశం దాటిపోయిందా, ఎవరు ఎన్నుకుండి సపోర్ట్ చేస్తారు అనుకుంటా తాలో తీరు మాట్లాడుతుంటే రేవంత్ సార్ అస్సలు ముచ్చట కుల్లా చెప్పేసిండు. వాళ్ళ ఇంటోళ్ళిగో పట్టుకపోర్రని అప్ప చెప్తే మంచిది అనుకుంటా గీ తీరులో కొత్త కోణం చూపెట్టిండు. దేశం మీద ఇన్ని సీసీటీవీలు, సెల్ ఫోన్లు ట్రాక్ చేసి దునియా లేడున్నా దొరకబట్టే టెక్నాలజీ, సిగ్నల్తోనే సింపుల్గా జాడదోలాడే సాఫ్ట్వేర్లు, ఆధార్ నెంబర్తోనే ఎటువంటి ఆధారాలైనా దొరకబట్టే వ్యవస్థలు ఉండి కూడా పోక్సో కేసు పడ్డ నిందితుడిని 8-9 రోజులైనా పట్టుకోలేకపోయారంటే ఏం పనితనం ఇది? పోలీస్ శాఖ పతారా పలసగా తప్ప ఇంకేమైనా ఉందా ఇంట్లో? ఇగో ఈ తీరులో పబ్లిక్ అంతా తీరు మాట్లాడుతుంటే సీఎం సార్ ఏమంటుండో ఈనూరిగా. అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. బండి భగీరథ్ పరారీలు ఉన్నాడు కదా అని అంటే అలా నాయన పట్టుకొచ్చి పోలీసులకు అప్ప చెప్పాలని సూచన చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు. వారే వాహ్, ఓ సీఎం అయ్యుండి హోంశాఖ కూడా ఆయన తానే పెట్టుకొని పోక్సో కేసు పడ్డ నిందితుడు వారం కంటే ఎక్కువ రోజులైనా జాడపత్త లేడా అని జనాలు తిడుతున్నా కూడా పట్టించుకోకుండా అలా ఆయన అప్ప చెప్తే మేము లోపటేస్తామన్నట్టు మాట్లాడితే ఏ తీరు సర్కారు అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు జనాలు. ఈ కేసులు పడ్డోళ్ళు తప్పించుక తిరుగుతున్న వాళ్ళని అంతా ఎవరింటోళ్ళు వాళ్ళు ఇగో పట్టుకపోరని సర్ది కట్టి 2 జతల బట్టలు కట్టెల సంచులు పెట్టి తోలితే ఇంకా పోలీసుల డ్యూటీ ఏందన్నట్టు. ఓ దిక్కు భగీరథను లోపటేయొద్దనే పవరు, పదవి, పతారా, పైసా అన్ని వాడుతుంటా కాపాడేతందుకు కథలు పడుతున్నారని బయట సోషల్ మీడియాలో బాజాబ్తో తిట్టిపోస్తున్నారు. అన్ని చూసుకుంటా ఇనుకుంటా కూడా వాళ్ళే తెచ్చి పట్టియాలన్నట్టు మాట్లాడితే పబ్లిక్ ఏం భరోసా ఇస్తున్నట్టు, న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ఏ తీరులో పెంచినట్టు అని అనుకుంటే గట్టిగా నడుచుకుంటూ రేవంత్ రెడ్డి మాటలిన మందంతా కూడా. సెంచరీ మీదనే సీట్లు గెలిచిండని ఎలివేషన్లు ఇచ్చిన విజయ్ ఫ్యాన్స్ ప్రమాణ స్వీకారం పండుగ అయిపోయినాక సైలెంట్ అవుతారు కావచ్చు అనుకున్నారు అంతా. కానీ ఏడా రోజుకు 5-6 వార్తలతోని విజయ్ ఈ పని చేసిండు, ఈ కొత్త నిర్ణయంతో సూపర్ అనిపిస్తుండు, డ్రెస్సింగ్ కా నుంచి డెసిషన్ దాకా మొత్తం వేరే అనిపిస్తుంది అనుకుంటా సోషల్ మీడియాలో డ్యూటీ చేస్తారు. అదే ఫ్లోలో ఇగో ఇప్పుడు ఈ ముచ్చట కూడా ఒకటి వైరల్ చేసి విజిల్ పోడు అనిపిస్తుర్రు. దళపతి విజయమో అందరినీ దగ్గరోళ్ళని చేసింది. ఎలక్షన్ల ముందు దాకా ఎక్కువ తెలియకున్నా, ఆయన పార్టీ ఫుల్ఫామ్ పురాగా తెలియకున్నా గానీ జనాల జననాయకన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయి చాలా మంది ఓన్ చేసుకున్నారు. ఇక ఏమంట సీఎంగా డ్రెస్సింగ్ స్టైల్ కాంచి ఆయన మార్కు చూయిస్తున్న విజయ్ పనితనంలా పాలనలో కూడా కొత్తదనం చూయించుకుంటూ వస్తున్నాడు. లీడర్లు, ఆఫీసర్లు, పోలీసులు, కార్యకర్తలు ఇట్లా అందరినీ కలుసుకుంటా మీటింగ్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటా తిప్పలు తీర్చి ఆలోచనలు చేసుకుంటా కొత్త పాలసీల మీద చర్చలు చేసుకుంటా పథకాల అమల మీద పని చేసుకుంటా ఇట్లా వరుస మీటింగులతోని విజయ్కి తింటానికి కూడా తీరిక లేకుండా పోయిందట పాప.
పాపం. దాంతో విజయ్ నిన్న ఇంటికాంచి సెక్రటరీ తెప్పించుకున్న టిఫిన్ డబ్బాని తింటుండు అని సీఎం ఆఫీస్కి వెళ్ళి ఎవరో ఓ మాట బయటేసిర్రు. కథం దెబ్బకి ఈ ముచ్చటకు ఏ ఫోటోలు కూడా తయారు చేసి ఏకదం స్పీడ్ తో సోషల్ మీడియాలో తిప్పబట్టి దళపతి ఫ్యాన్స్. నాభికాడ సలహా పెడితే నవాబ్కైనా జవాబు చెప్పొచ్చు అంటారు కదా. అందుకే టైంకి ఇంత ఇంటి తిండి తింటే ఆకలి తీరుతుంది, పానం మంచుకుంటది, పని మీద పడితే అయిపోతుంది. అందుకే ఉపాయం కావచ్చు. విజయ్ సీఎం గా చూపిస్తున్న పని తీరు చూసి సెక్రటేరియట్ సీనియర్ ఆఫీసర్లు కూడా పరిశాన్ అవుతుర్రట. మీటింగ్లు పెడితే చెప్పిన టైం కంటే ముందే సెక్రటేరియట్కి వచ్చి హాజరు పడుతున్నట. గ్యాప్ లేకుండా గట్టిగా పని చేస్తుంటా అసలు పని తప్ప ఇంకో ఆలోచన లేకుండా కొత్త ఊపు చూయిస్తున్నట. మరి 5 ఏళ్ళు కూడా ఇదే జోస్తోని పనిచేసి పబ్లిక్ అభిమానాన్ని ఇంకే తీరులో పెంచుకుంటాడో చూడాలిగా. బయట ఎవరి మీద అన్నా ఏదైనా తప్పుగా ప్రచారం చేసినా వాళ్ళను 10 మందిలో తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నారు అనిపించినా కోర్టుకు పోయి కేసు వేయొచ్చు. అతనికి కోర్టు అన్నిని ఎవరి సైడ్ న్యాయం ఉంటే వాళ్ళ సైడ్ తీర్పు చెప్తుంది. కానీ రాను రాను కొందరు ఎట్లయితుర్రంటే తీర్పులు చెప్పే కోర్టులనే తప్పుదో పట్టించి తప్పుడు ఆర్డర్లు ప్రచారం చేస్తుర్రని నోస్తుంది. మరి ఇలా నిజమెంత అబద్ధం ఎంత? న్యాయాన్ని ఏ కీలు కాకీలు విరిచేవాడే వకీలు అని అలిశెట్టి ప్రభాకర్ అంటే ఏమో అనుకున్నాం కానీ నిన్నయాలైతే న్యాయస్థానం చెప్పని దాన్ని కూడా చెప్పినట్టు ఆర్డర్ ఇచ్చినట్టు అట్లా ప్రచారం చేసే వకీలను చూస్తున్నామా అనిపిస్తుంది. పోర్రి బండి భగీరథ మీద పడ్డ పోక్సో కేసు వార్తల్లో తండ్రిగా నా పేరు వాడొద్దు అని కోర్టుకు పోయినుండే కదా బండి సంజయ్. దాంతో కోర్టు ఉండి ఇప్పటి సంది వాడొద్దు అని చెప్పిందన్న వార్తలు వచ్చినాయి కదా. తండ్రి పేరు వాడొద్దు అని కోర్టులు ఆర్డర్లు ఇచ్చిందని వస్తున్న ముచ్చట్ల అసలు నిజమే లేదట. అడ్వకేట్ జిల్కర శ్రీనివాస్ సార్ ఆ ముచ్చట క్లారిటీగా చెప్తుండో ఇనుర్రి. సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరుని వాడకూడదని కేసు వేస్తే కోర్టు తీర్పులు ఇచ్చిందని ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి కొంతమంది లాయర్లు మీడియా ముందు మాట్లాడారు. అది పచ్చి అబద్ధం. అసలు హైకోర్టుకే వెకేషన్ పీరియడ్లో ఆర్డర్స్ ఇవ్వడానికి లేకపోతే సిటీ సివిల్ కోర్టుకి ఆ ఆర్డర్ ఇచ్చే అధికారం ఎక్కడుంటుందండి? ఒకటి, అసలు అది ఫైల్ చేశారు అంతే, కేవలం ఫైల్ చేశారు, ఇంకా నెంబర్ కూడా కాలేదు. అది బెంచ్ ముందుకి ఆర్గ్యుమెంట్ కూడా రాలేదు. నెంబర్ కాకుండానే జడ్జి గారి ముందుకు అది ఆర్గ్యుమెంట్కి రాకుండానే ఆర్గ్యుమెంట్ వినకుండానే సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియా ముందుకు వచ్చి కొంతమంది లాయర్లు మాట్లాడారు. అది మొత్తం సమాజాన్ని తప్పుదారి పట్టించేది, న్యాయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేసేది. వినరా, వీళ్ళు పెట్టుకున్న పిటిషన్కు ఇంకా నెంబరే రాలేదు, ఆర్గ్యుమెంటే కాలేదు, అప్పుడే ఇట్లా కోర్టు ఆర్డర్ ఇచ్చిందని ప్రచారం చేస్తారని అడుగుతున్నాడు. ఈ ముచ్చటిన్నాక ఈయన ఆర్డర్లను ఇచ్చినట్టు ప్రచారం చేసిన లాయర్ల మీద బార్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకోవాలని అనుకొస్తారు కడమ లాయర్ సాబులు కూడా. కానీ చూడరి, నిన్న మొన్నటి దాకా పని కట్టుకోనో, పైసలు ఇప్పించో, పదవి అడ్డం పెట్టుకోనో, పతార చూయించుకోనో, నయానో భయానో రాతలు రాపిచ్చి తప్పుడు వార్తలు ప్రచారం చేయించారన్న పేరు వచ్చింది. ఇప్పుడు ఏకంగా కోర్టు ఈయన ఆర్డర్లనే ఇచ్చినట్టు ప్రచారం చేసి కోర్టునే తప్పుదో పట్టించిరంటే ఇంతకు తెగిచ్చిరు అనుకోవాలి. ఏం కథ అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తారు చాలా మంది. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.